ఇవ్వబడి ఉన్నది. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మీరు నాతో మా అందరితో మాట్లాడండి. విశేషంగా నీ సన్నిధి ఘనత శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం 17వ వచనం. పడిపోయిన దావీదు గుడారాన్ని తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులు తెలియచేసిన ప్రభువు అని రాయబడింది. ఈ మాటను మీరు గమనిస్తూ ఉంటే అక్కడ ఒక మాట ఉంది, పడిపోయిన దావీదు గుడారము అని రాయబడింది. దావీదు గుడారము పడిపోయింది. పడిపోయిన దావీదు గుడారాన్ని దేవుడు తిరిగి కట్టాలని ఆయన ప్రణాళికను తెలియచేస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం ఎవరి కొరకంటే చాలా గుడారాలు పడిపోయిన అనుభవంలో ఉన్నాయి. చాలా కుటుంబాలు దేవునికి దగ్గర కాకుండా లోకానికి సమీపంగా ఉన్నాయి. లోకపు ఆశల్లో ప్రయాణం చేస్తున్నాయి. లోకపు నటనలు గుండా ప్రయాణం చేస్తున్నాయి. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పడిపోయిన దావీదు గుడారాన్ని నేను తిరిగి కడతాను. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఈ రాత్రి ఇక్కడ చాలామంది జీవితాలలో ఏదో పోగొట్టుకున్నటువంటి ఓ ప్రణాళికను కలిగి చాలా గొప్పవాడండి, మంచి ఆరాధన వీరుడు. కానీ దావీదు యొక్క కుమారుడు సొలొమోను పుట్టాడు. సొలొమోను తర్వాత రెహబాము పుట్టాడు. రెహబాము తర్వాత యెరోబాము వచ్చాడు. దావీదు సంతతి అంతా కూడా మెల్లమెల్లగా లోకంలోకి, పాపంలోకి దిగజారిపోయారు. దావీదు లేడు. దావీదు కుమారుడైన సొలొమోను కూడా లేడు, చనిపోయాడు. ఇక యెరోబాము లేడు. అందరూ ఒకరి తర్వాత వెళ్ళిపోతుంటే కొంతమంది అనుకున్నారు, అసలు దావీదే లేడే. కానీ దేవుడు ఇక దావీదుకి ఒక దీపాన్ని నిత్యం ఉంచుతానన్నాడు. దావీదు జీవితంలో దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం చేస్తానన్నాడు. దావీదు కుటుంబంలో ఒక అద్భుతాన్ని చేస్తానన్నాడు. దావీదు యొక్క సింహాసనాన్ని నిత్యము స్థాపిస్తానన్నాడు. ఇక దావీదు లేడు, దావీదు బిడ్డలు లేరు. మరి ఎలా జరుగుతుంది అని అందరూ ఆలోచిస్తున్న సమయం అది. ఈ రాత్రి దేవుడు ఒక్కసారి మాటిస్తే, దేవుడు ఒక్కసారి వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని దేవుడు మరిచిపోడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్కసారి దేవుడు వాగ్దానం చేస్తే, ఈ రాత్రి దేవుడు నీతో ఒక వాగ్దానం చేశాడు. నీ కుటుంబంతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. నీ వ్యక్తిగత జీవితంతో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. కానీ ఆ వాగ్దానం గురించి నువ్వు మరిచిపోవచ్చేమో, కానీ నా దేవుడు ఈ రాత్రి నిన్ను మరిచిపోవటకు అన్యాయస్తుడు కాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. నీ బిడ్డలను మరిచిపోవటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన ప్రణాళిక ఎంత గొప్పది అనంటే, ఆకాశము భూమి గతించిపోయినా ఆయన ఇచ్చిన మాటను, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. ఈ రాత్రి దేవుని యొక్క ప్రేమ యోబు గ్రంథం దయచేసి అందరూ చదవాలని నేను కోరుకుంటున్నాను. యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు దానికి లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో ఒకసారి చూడండి. వృక్షము నరకబడిన తరువాత అని రాయబడింది. మన దారిలో చాలా వృక్షాలు చూస్తుంటాం.
అవి ఒకప్పుడు బాగా మర్రి చెట్ల వల్లే, పెద్ద పెద్ద వృక్షాల వల్లే అవి బ్రతుకుంటాయి. అటు నరికేసిన తర్వాత అందరికి అనిపిస్తుంది, అరే ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి, ఆ వృక్షాలు నరికేశారు, ఇప్పుడు వాటి పరిస్థితి ఇంక అంతే, ఇక అవి ఎదగవు, అవి చనిపోతాయి, ఇంకా వాటి యొక్క ఆనవాలే లేవనుకుంటారు. కొందరి జీవితాలు ఎలా కనబడతాయి అంటే, ఒకప్పుడు బాగా భక్తి జీవితం కనబడతాయి, కానీ భక్తి జీవితం మెల్లమెల్లగా కిందకి దిగిపోతుంది. ఒకప్పుడు ప్రార్థనా జీవితం కనపడింది, ఇప్పుడు ప్రార్థనా జీవితం కనపడడం లేదు. ఒకప్పుడు ఆసక్తి కలిగిన జీవితం కనపడింది, ఇప్పుడు ఆసక్తికరమైన జీవితం లేదు. ఒకప్పుడు దేవుని కొరకు ఒక వెంపర్లాడిన పరిశుద్ధత ఉన్నది, ఇప్పుడు ఆ పరిశుద్ధత మెల్లగా క్షీణించింది. వృక్షములాగా ఎదిగిన జీవితాలు నరకబడ్డాయి. ఈ రాత్రి చాలామందితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఒకవేళ వృక్షములాగా ఎదిగి నువ్వు నరకబడిన అనుభవంలో ఉంటే, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. వృక్షము నరకబడిన తరువాత అని రాయబడింది. దయచేసి నాతో పాటు చూడండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. నలుదిశలా ఆయన నన్ను విరగొట్టగా నేను నాశనమైపోతుని, ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నన్ను, నా నిరీక్షణాధారాన్ని పెళ్లగించాడు. కొందరి జీవితాలు ఎలా ఉంటాయంటే, వృక్షంలాగా ఎదిగిన వాళ్ళు నరకబడిన తర్వాత ఇంకా వాళ్ళు తిరిగి బ్రతకడం అసాధ్యం అనుకుంటారు, తిరిగి మళ్ళా దేవునిలోకి రావడం అసాధ్యం అనుకుంటారు, పోగొట్టుకున్న పరిశుద్ధతలోకి మళ్ళా రావడం అసాధ్యం అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒకడు చెట్టును పెళ్లగించినట్టు నలుదిశలా ఆయన నన్ను విరగొట్టగా. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని చాలామంది నలుదిశలో విరగొట్టబడిన అనుభవాలు ఉన్నాయి. రక్త సంబంధుల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఆప్తుల ద్వారా, వ్యక్తిగతంగా అనేక సందర్భాలలో నలుదిశల విరగొట్టబడిన వాళ్ళు ఇక్కడ లేకపోలేదు. ద గాడ్ ఈస్ స్పీకింగ్ ఎస్పెషల్లీ టు యూ ఇన్ దిస్ నైట్. దేవుడు నీతో చెప్తున్నాడు, బిడ్డ, నలుదిశలను విరగొట్టబడ్డావు. తూర్పు వైపు నుంచి ఒక సమస్య, దక్షిణ వైపు నుంచి ఒక సమస్య, ఉత్తరం వైపు నుంచి ఒక సమస్య, నలువైపుల సమస్యలను చుట్టుకుని ఉన్నప్పుడు నీ నిరీక్షణ దారం అంతా ఏమైపోయిందంటే, ఇక మరలా నేను తిరిగి లేస్తానని నమ్మకం ఉందంటావా? మరలా నేను మనిషిగా బ్రతుకుతామని నమ్మకం నాకు ఉందంటావా? మరలా నేను మనిషిగా జీవించగలనన్నటువంటి నమ్మకం నాకు ఉందంటావా? ఈ రాత్రి చాలామంది ఈ వాక్యాన్ని అరుగుల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది చట్టాల మీద కూర్చొని వాక్యం వింటున్నారు, మరికొంతమంది ఇక్కడ రాకుండా బైక్ స్టాండ్ వేసి వాక్యం వింటున్నారు, మరికొంతమంది వారి యొక్క ఇళ్ళ వాకిళ్ళ దగ్గర కూర్చొని వాక్యం వింటున్నారు. నువ్వు ఎక్కడ కూర్చొని వాక్యం వింటున్నా, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నలు దిశలో విరగొట్టబడిన నీ జీవితాన్ని తిరిగి మరలా కట్టగలడు. మరలా నా దేవుడు కట్టగలడు. ఆయన కట్టగలడు కనుకనే ఈ మొదటి రోజున నీతో చెప్తున్నాడు. నలు దిశలో విరగొట్టబడ్డాడు, ఆత్మ సంబంధంగా విరగొట్టబడ్డాడు, ఆత్మలో విరగొట్టబడ్డాడు, ప్రార్థనా జీవితంలో విరగొట్టబడ్డాడు, ఓ మందిరానికి రాకుండా విరగొట్టబడ్డాడు, లోకంలో పడిపోయాడు. ఇక వీడు బాగుపడాడని అందరూ నీ గురించి అనుకుంటుండొచ్చేమో. ఒకవేళ ఈ కుటుంబం వృద్ధికి రాదు, ఇంకా ఒకవేళ ఈ పిల్లలు ఇంకా వృద్ధికి రారు, వీరి జీవితంలోకి ఏ మేలు జరగదు అని అనుకుంటున్నావేమో. కానీ దేవుని వాక్యం చెప్తుంది, పడిపోయిన గుడారాన్ని ఏ రీతికైతే నా దేవుడు తిరిగి కట్టగలడో, నరకబడిన వృక్షం లాంటి అనుభవాలు ఇక్కడ ఉన్నాయి. వారి నరకబడిన తరువాత తిరిగి మరలా దేవుడు వారిని చిగురింప చేయబోతున్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. నా దేవుడు మరలా వారిని చిగురింప చేయబోతున్నాడు. మరలా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు. మరలా నా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. ఏది నీ జీవితంలో నిరీక్షణకు ఆధారం లేదనుకుంటున్నావో, మరలా నీకు నిరీక్షణ ఆధారాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు. మీకు అద్భుతమైన మాట చెప్పున, నేను నలు దిశలో విరగొట్టబడ్డము అని అంటే ఏంటో ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 17వ అధ్యాయం, యోబు గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం. గట్టిగా చదువు బిడ్డ. ఎగతాళి చేయువారు నా యొద్ద చేరి ఉన్నారు, వారు పుట్టించిన వివాదములు, వారు పుట్టించిన వివాదాలు నా కన్నులకు ఎదురుగున్నాయి, అనగా ఎగతాళి చేయువారు నా చుట్టూ చేరి ఉన్నారని రాయబడింది. ఒకవేళ నీ కుటుంబం చుట్టూ ఎగతాళి చేసే వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు కదా బిడ్డ. ఒకవేళ నీ భర్త పరిస్థితి ఇలా ఉందని చాలామంది నిన్ను ఎగతాళిగా అపహాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు కదూ. చాలామంది నీ జీవితంలో, అమ్మా నీ జీవితం మీకు అంతే, నీ కుటుంబం ఇంతే, నీ భర్త ఇంతే, నీ పిల్లలు ఇంతే. ఎటువంటి పరిస్థితి అంటే అక్కడ వాక్యంలో రాయబడింది, ఎగతాళి చేయవారు నలు దిశలు నా చుట్టూ చేరుకుని ఉన్నారు.
ఈ రాత్రి ఎగతాళి చేసే వాళ్ళందరూ నీ పిల్లల చుట్టూ చేరి నిన్ను నీ కుటుంబాన్ని తిరస్కరిస్తున్నారు కదూ. ఎగతాళి చేసే వాళ్ళు నీ బ్రతుకును చూసి చాలాసార్లు తిరస్కరించి నిన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారు కదూ. ఎగతాళి చేసే వాళ్ళు చాలామంది నిన్ను అపహాస్యాస్పదంగా మాట్లాడి చాలాసార్లు నిన్ను బయటకు నెట్టివేసినట్టుగా చూస్తున్నారు కాదు. భయపడకో. నా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఎక్కడ నువ్వు ఎగతాళి చేయబడ్డావో అక్కడ దేవుడు నీ తలని రాత్రి పైకి ఎత్తబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నా దేవుడు తిరిగి మరలా నీ తలను పైకి ఎత్తబోతున్నాడు. మరలా నీ జీవితంలో కోల్పోయిన సమస్తాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మరలా నీ జీవితంలో కోల్పోయిన నిరీక్షణ మరలా ఇవ్వబోతున్నాడు. కోల్పోయినటువంటి ఆనందాన్ని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఏది నీ జీవితంలో దుఃఖకరం అనుకున్నావో, ఏది నీ జీవితంలో అపహాస్యాస్పదం అనుకున్నావో, ఏది నీ జీవితంలో కోల్పోయావు అనుకుంటున్నావో, ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు తిరిగి మరలా నీకు సమస్తాన్ని ఇవ్వగలడు. ఇచ్చి నిన్ను పంపించగలడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇచ్చి నిన్ను పంపించగలడు. హీ షల్ గివ్ టు ఎవ్రీథింగ్ టు యూ ఇన్ దిస్ నైట్. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నీకు ఇవ్వడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చాడు బిడ్డ. ఎగతాళి చేసేవారు నీ చుట్టూ ఉన్నారేమో. మీకు ఆశ్చర్యమైన మాట చెప్పునా, నలుదిశలు విరగొట్టబడ్డమంటే ఎగతాళి చేసేవాళ్ళు మొదట చుట్టూ ఉన్నట్టు. రెండవదిగా చూద్దాం దయచేసి యోబు గ్రంథం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ఆయన నా సోదరి జనమును నాకు దూరము చేసి ఉన్నాడు అని రాయబడింది. నా నెలవరులు నాకు కేవలము అన్యులయ్యిరి. నా సోదరి జనము నాకు దూరం అయిపోయారు. ఈ రాత్రి చాలామంది రక్త సంబంధులు నీకు దూరం అయిపోయి ఉండొచ్చు. ఒకప్పుడు నీ స్థితి బాగున్నప్పుడు నీ రక్త సంబంధులు బాగా ప్రేమించారు కదూ. అందరూ నా వైపు చూడాలి. ఒకప్పుడు నీ స్థితి బాగున్నప్పుడు, అమ్మ నీ స్థితి బాగున్నప్పుడు, నీ పరిస్థితులు బాగున్నప్పుడు అనేక మంది నిన్ను చూసి నీ కుటుంబానికి పదే వచ్చారు. కానీ కొంచెం నీ పరిస్థితి దిగజారిన తర్వాత, కొన్ని పరిస్థితులు నీ జీవితంలో ప్రతికూలంగా ఏర్పడిన తర్వాత, అనానుకూలమైన పరిస్థితులు నీ జీవితాన్ని వెంటాడిన తర్వాత, నీ రక్త సంబంధులకి అనగా నీ సోదరి జనములకి, నీ తోబుట్టువులకి నువ్వు దూరం అయిపోయావేమో. నీ తోబుట్టువులని అసహించుకుంటున్నారేమో. కేవలం నీతో పుట్టినటువంటి నీ సోదరి జనము నీకు దూరం అయిపోయినారేమో. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏ సోదరి జనం మధ్య అయితే నువ్వు దూరపరచబడ్డావో, ఏ నెలవరులు అనగా బాగా తెలిసిన వారు ఇప్పుడు నీ ముఖం చూసి పక్కకి వెళ్ళిపోతుంటారు. బాగా గమనించండి. పరిస్థితులు చేజారిన తర్వాత తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టుగా బజార్లో పక్కకి ముఖం తిప్పుకొని వెళ్ళిపోవడం మనందరికీ బాగా తెలుసు. ఎక్కడున్న ప్రతి గాయపడిన హృదయానికి తెలుసు. తెలుసు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నా నెలవరులు నాకు కేవలం అన్యులయ్యిరి. నీకు తెలిసిన వాళ్ళే నీకు అన్యులుగా మార్చబడి నీ ముఖం చాటేసుకొని నీ కళ్ళ ముందే వెళ్ళిపోతున్నారేమో. బిడ్డ భయపడకు. నీ సోదర జనం నీకు దూరం అయిపోయారని నువ్వు దిగులు పడకు. నలుదిశలు నేను విరగొట్టబడ్డానయ్యా, నేను అనేక మంది చేత అపహాసించబడ్డాను, అనేక మంది చేత ఎగతాళి చేయబడుతున్నానని ఈ రాత్రి నువ్వు గుండెలు బాదుకుంటుండొచ్చు. కానీ నా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పడిపోయిన నిన్ను కట్టడానికే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువు ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఒప్పుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. పడిపోయిన నిన్ను తిరిగి మరలా కట్టడానికి, కోల్పోయిన నీ సాక్ష్యాన్ని తిరిగి మరలా నిర్మించడానికి, కోల్పోయిన నీ స్థితిగతుల్ని రాత్రి తిరిగి మరలా నా దేవుడు తిరిగి మరలా నీకు ఇవ్వడానికి. నీకు ఆశ్చర్యమైన మాట చెప్తాను నేను. దయచేసి చూడండి యోబు గ్రంథం 19వ అధ్యాయం. 14వ వచనం. నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. చివరకు నా ఇంటి దాసీ జనులు కూడా నన్ను అన్యునిగా ఎంచుతున్నారు. ఈ రాత్రి నీ ప్రాణ స్నేహితులకి నువ్వు చాలా మరిచిపోయిన వ్యక్తి కనబడుతుండొచ్చు. ప్రాణ స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్. కొంతమంది అంటుంటారు, నాకు ప్రాణ స్నేహితులు అయ్యా, నాకు చాలా ఇష్టమైన వాళ్ళు అయ్యాను. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఒక ప్రశ్న నేను వేయనేమో. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఒక ప్రశ్న వేయనేమో. యేసు కంటే ఎక్కువగా నువ్వు మనుషులు ప్రేమించావు. వాక్యం కంటే ఎక్కువగా నువ్వు మనుషులు ప్రేమించావు. దేవునికి ఇవ్వాల్సిన సమయం కంటే ఎక్కువగా దేవుని సమయాన్ని నువ్వు మనుషులకు ఇచ్చావు. అయితే దేవుడి రాత్రి నువ్వు ప్రశ్న అడుగుతున్నాడు. ఏమని తెలుసా? దయచేసి చూడండి మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథం. ఆ పిల్లల్ని కొంచెం కంట్రోల్ పెట్టండి అమ్మా, ఎవరు అక్కడ మాట్లాడుతున్నారు. మీకా గ్రంథం 7వ అధ్యాయం. అందరూ తీసి చదవాలని నేను కోరుకుంటున్నాను. 5వ వచనం.
ఏమని రాయబడిందమ్మా? స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, నీ ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దని దేవుని వాక్యం చెప్తుంది. మరలా దేవుని వాక్యం చెప్తుంటే, నీ స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు, నీ ముఖ్య స్నేహితుని నమ్ముకోవద్దు. నువ్వు ఎవరైతే నీ ముఖ్య స్నేహితులు అనుకుంటున్నావో, ఎవరైతే నీకు నియరెస్ట్ అనుకుంటున్నావో, వారందరూ ఈరోజు నిన్ను మర్చిపోయి ఉన్నారు. వారందరికీ నువ్వు జీవితం అసహ్యంగా కనబడుతుంది. వారందరికీ నీ జీవితంలో కాస్త చేజారిన పరిస్థితి చూచి నేను తిరస్కరిస్తున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ ప్రాణ స్నేహితులు నిన్ను మర్చిపోయి దూరంగా ఉన్నా, నీ స్నేహితులు నిన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినా, చివరకు నీ బంధువులందరూ నీ ఇంటికి రాకపోయినా, చివరకు నీతో ఉన్నటువంటి రక్త సంబంధాలు, నీ సోదరి జనమంతా నిన్ను అసహించుకుంటున్నా, ఈ రాత్రి నీ ముఖ్య స్నేహితుడు నీ యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించడానికి ఇక్కడ నిలిచి ఉన్నాడు. నిన్ను ప్రేమించడానికి నిలిచి ఉన్నాడు. మళ్ళీ అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. ఈ రాత్రి ఒక శాశ్వతమైన ప్రేమ నీ మీదకి రాబోతుంది. ఒక శాశ్వతమైన ప్రేమతో మరలా దేవుడు నీ జీవితాన్ని పట్టుకోబోతున్నాడు. ఒక శాశ్వతమైన ప్రేమతో మరలా నీ జీవితం తిరిగి మరలా లేపబడబోతుంది. ఒక శాశ్వతమైన ప్రేమ నిన్ను మరలా వెతుకుతున్నది. ఆ శాశ్వతమైన ప్రేమను ప్రేమిస్తావో, లేకుంటే ఈ లోక ప్రేమను దేవుని ప్రేమ కంటే గొప్పదనుకొని ఈ నష్టపోయిన జీవితానికంటే ఇంకా ఎక్కువ నష్టపోతావో, ఈ రాత్రి నువ్వు ఆలోచించాలి. ఇప్పటికే ఆలోచించడం ప్రారంభించబడింది నీ జీవితంలో. ఇప్పటికే దేవుని యొక్క మాట నీ హృదయాన్ని స్పందించడం ప్రారంభించబడింది. ఇప్పటికే నీ అంతరంగంలో తెలియని ఆలోచనలు రేకెత్తించబడుతున్నాయి. నీ మనస్సాక్షిని గద్దిస్తుంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నీ ముఖ్య స్నేహితుని యందు నమ్మిక ఉంచొద్దు. నీ కొరకు ప్రాణం పెట్టిన స్నేహితులు ఒకరున్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నీ కొరకు సొగసు స్వరూపాన్ని సోలిపోయినటువంటి దేవుడు ఒకరున్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నీ కొరకు సమస్తాన్ని ఇవ్వడానికి ఇష్టపడిన దేవుడు ఒకరున్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. నీ పాపాన్ని పరిహరించి నీ జీవితాన్ని తిరిగి మరలా ఆయన ప్రక్షాళన చేసి మళ్ళీ ఆయన ప్రణాళికలను భద్రపరచగలిగిన దేవుడు ఒకరున్నారు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఏమనుకుంటున్నావు నువ్వు యేసుక్రీస్తు ప్రభు అండి? ఏమనుకుంటున్నావు? ఆకాశ మహాకాశాలు ఆయన్ని పట్టజాలవు. ఆకాశ మహాకాశాలు ఆయన్ని పట్టజాలవు. ఆకాశం ఆయన సింహాసనమైనప్పుడు, భూమి ఆయన పాదపీఠమైనప్పుడు ఆయన నివసించే స్థలం ఈ భూలోకములు ఎక్కడ కనుగొనలేం బిడ్డ. కానీ గుప్పెడంత గుండెల్లో ఆయన ఉండడానికి రాత్రి నీ గుండెల్లో స్థలం ఉందా లేదా అని నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతున్నాడు. ఈ రాత్రి నీ హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుకి ఇవ్వగలవా? ఈ రాత్రి నీ మనస్సాక్షికి వ్యతిరేకంగా చేస్తున్న పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి యేసయ్య రక్తంతో కడగబడగలవా? ఇప్పుడు మీరు చూస్తున్నట్టు నేను ఒక అన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. నాకు యేసుక్రీస్తు ప్రభు వారు తెలియదు. మా తాతలు ముత్తాతలు కానీ, మా పూర్వీకులు కానీ, ఆ తర్వాత ఉన్న వాళ్ళు కానీ ఎవరు కూడా యేసు ప్రభుని నమ్మలేదు. అసలు యేసు ప్రభు వారి మాటే మీ జీవితంలో మేము వినలేదు. నిద్ర లేచిన వెంటనే నేను అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్ సర్వేశ్వరం సర్వస్యం ఏషం సర్వేషం ఏషం సర్వస్య యశోంతర్యామేషాయేని ఓం శ్రీ మృదమజయాయ నమః. అంబస్య నారే భువన్నస్య నకస్య నహావృష్టి నహోతో నహీయాన్. ఇంత నిష్ట కలిగిన వ్యక్తిని నేను. నా చేతులు చూసిన తాయితులు, రకరకాల తాయితుల పాటు విగ్రహారానికి సంబంధించిన ప్రతీకలన్నీ నా శరీరం అంతా తాండవించేటివి. నా నుదుటి మీద కుంకుమ ఉండేది, రకరకాల బొట్లన్నీ నా శరీరంలో ఉండేటివి. ఈ పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు నిజమైన దేవుని కొరకు అన్వేషించడానికి నా జీవితంలో నా కన్నులు తెరవబడిన పరిస్థితి అది. నిద్ర లేచిన వెంటనే ప్రాతకాలంలో లేచి ఆ తిరుపతి శ్రీకాళహస్తిలో శ్రీ అంటే సాలిపురుగు, కాళ అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు, ఆ దక్షిణ కాశీలో పుట్టానని ఎంతగానో సంబరపడిపోయేవాడిని. ప్రాతకాలం లేచి అక్కడ కూర్చొని ఆ యొక్క వాళ్ళ మనుషులతో పాటు చేరి నేను కూడా వారి యొక్క పూజలతో పాటు నేను ప్రయాణం చేసేవాడిని. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు కాదు బిడ్డ. నా జీవితంలో పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయింది. నా జీవితంలో పక్షవాతం వచ్చి కాలు చేయి పడిపోయింది. రకరకాల శక్తుల యొక్క ప్రభావం అంతా నా శరీరం అంతా తాండవించింది. చేతబడి శక్తులను నా శరీరం తాండవించి ఆ శక్తుల యొక్క ప్రభావం చేత నా శరీరం అంతా క్షీణించిపోయింది.
పక్షవాతం వచ్చి కాలు చే పడిపోయి నోరంతా ఒక పక్కకి వెళ్ళిపోయి అవిటివాడిని అయిపోయి ఇలాగ నడుచుకుంటూ నేను తిరిగాను బిడ్డ. ఇలాగ నడుచుకుంటూ తిరిగాను. నన్ను చూసిన వాళ్ళందరూ కురూపి అన్నారు. నన్ను చూసిన వాళ్ళందరూ అవిటివాడు అన్నారు. నన్ను చూసిన వాళ్ళందరూ ఇక జీవితం శూన్యం అన్నారు. నన్ను చూసిన వాళ్ళందరూ ఇక ఇతడు బ్రతకడం ఇంకా వృధా అన్నారు. అప్పటి వరకు నేను ఆరాధిస్తున్నటువంటి 3 కోట్ల మంది ఎవరు కూడా నా ఎద్దుకు వచ్చి నన్ను రక్షించడానికి ముందుకు రాలేదు. ఏ ఒక్కరు కూడా నేను ఉన్నాను నీ కోసమని ఎవరు నా ముందుకు రాలేదు. నిరీక్షణకు ఆధారం లేకుండా జీవితం అంతా శూన్యమైపోయి కడలని దాటలేని కష్టాలు నా జీవితంలో కనబడినప్పుడు ఇక చావే నా సమస్యకు పరిష్కారం అనుకొని సూసైడ్ చేసుకున్నాను. ఇక చావే నా జీవితాన్ని పరిష్కారం అని సూసైడ్ చేసుకున్నాను. ఆ సూసైడ్ వల్ల నేను ధర్మాసుపత్రిలో తీసుకెళ్ళి నన్ను పడవేశారు. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాను. తండ్రి ప్రేమకు దూరం అయిపోయాను. నా అనాథ జీవితాన్ని చూసి అందరికీ అసహ్యం వేసేదట. నాకు ఆ పక్షవాతం రావడం వల్ల, ఈ దయ్యపు శక్తులను పీడించడం వల్ల మతి చెల్లించిపోయి పిచ్చివాడిని అయిపోయి ఎంత దూరం పడితే అంత దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఎక్కడ గుడుల దగ్గర కనబడితే అక్కడ వాళ్ళు పెట్టిన చిన్న చిన్న ప్రసాదాలు అయి తిని, ఆ గుళ్ళో కనబడుతున్నటువంటి ఆ కుంకుమ అవన్నీ తినేసేవాడిని. పిచ్చివాడే 4 వీధులు తిరుగుతుంటే నన్ను చూసి అందరూ పిచ్చివాడు అన్నారు. బతకడం చేతగాక పూలెమ్మన చేట కట్టెలు అమ్మలేక సూసైడ్ చేసుకున్నాను బిడ్డ. నేను సూసైడ్ చేసుకున్నాను. ఇక చావే నా జీవితానికి పరిష్కారం అనుకున్నాను. హాస్పిటల్ నన్ను తీసుకెళ్ళి ధర్మాసుపత్రిలో పడవేశారు. పోస్ట్ మార్టం రూమ్ పక్కనే 3 రోజులు నేను కోమాలో ఉన్నాను. అందరూ అనుకుంటారు ఇక బ్రతకడు, ఈ కుర్రోడు ఇంక బ్రతకడు, చనిపోతాడు, ఇక ఇతడు బ్రతకడు చనిపోతాడు అనుకున్నారు. కానీ నా దేవుని యొక్క ప్రేమ ఏదో నన్ను వెతుకుతూ వచ్చింది. సరిగ్గా 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున నా కొక్కి మంచం దగ్గరికి 2 వ్యక్తులు వచ్చారు. 2 వ్యక్తులు వచ్చి నన్ను తట్టి లేపుతున్నారు. అబ్బాయ్, బాబు అని తట్టి లేపుతుంటే ఎక్కడో లోయల గుండా ప్రయాణం చేస్తుంటే ప్రతిధ్వని ఏ రీతిగా అయితే వెంబడిస్తుందో ఆ రీతిగా వాళ్ళు పిలుస్తున్న స్వరం నన్ను వెంబడిస్తూ వచ్చింది. వాళ్ళు పిలుస్తున్న స్వరం నన్ను వెంబడిస్తూ వచ్చింది. నా శక్తినంతా కూడగట్టుకొని కళ్ళు తెరిచి చూస్తే 2 వ్యక్తులు నా మంచం ముందు నిలబడి ఉన్నారు ధర్మాసుపత్రిలో. వాళ్ళు వెంటనే తన చేతిలో ఉన్నటువంటి చిన్న కరపత్రిక తీసుకొచ్చి నా చేతికి ఇచ్చి, ఇదిగో ఇది చదువుకో, ఇది నువ్వు చదువుకో దయచేసి, ఇది యేసుక్రీస్తు ప్రభు గురించి, ఇది నువ్వు చదువుకో అంటే నేను అన్నాను, మా వాళ్ళు 3 కోట్ల మంది ఉన్నారు, నాకొద్దు, నాకు ఈ దేవుడు వద్దు అన్నాను. వాళ్ళు అన్నారు, దయచేసి ఈ యొక్క కరపత్రిక తీసుకో అని ఏదో కొన్ని మాటలు చెప్పారు. చాలా అయిష్టంగా నేను కరపత్రిక తీసుకొని నా తలగడ దగ్గర గుడ్డల మూట కింద పెట్టుకున్నాను. ఇక రాత్రి నా మనసు చెప్తుంది, నువ్వు చచ్చిపో, కాలు చేయి పూర్తిగా పడిపోయింది, నడవలేవు, పైపెచ్చు నాకున్నంత నత్తి చుట్టుపక్కల ఎవరికి లేదు, అంతటి నత్తి నాకు ఆ పక్షవాతం వల్ల. కాబట్టి నువ్వు ఇక మాట్లాడడం కూడా అసాధ్యం, ఇంక జీవించి వృధా, సగం బ్రతికి చచ్చింది, నువ్వు ఇంకెవరికి కావాలి, చచ్చిపో అని అంటుంటే నా తలగడ దగ్గర నా గుడ్డలు మూట తీసుకొని మరలా నా ముఖాన్ని గట్టిగా అదుముకునేశాను. ఇక కొద్దిసేపటికి నా ప్రాణము గాలిలో పత్తి తేలినట్టు తేలిపోతుంది. ఇక కొద్దిసేపటికి నా ప్రాణం నన్ను విడిచి వెళ్ళిపోతుంది. ఆ రోజుల్లో ధర్మాసుపత్రుల్లో 10 రూపాయల బల్బులు ఉన్నట్టువి, ఇప్పుడు మీకు తెలియట్లేదు, అప్పట్లో 10 రూపాయల బల్బులు ఉన్నట్టువి. నేను ఆ యొక్క 10 రూపాయల బల్బు వైపు చూస్తూ ఉన్నాను. నా ముఖాన్ని గట్టిగా నేను ఆ యొక్క దిండును పెట్టుకొని నన్ను నేను చంపుకుందామని ప్రయత్నిస్తున్న సమయం అది. కాళ్ళు గిలగిల కొట్టుకుంటుందని కొద్దిసేపటికి నా ప్రాణం నన్ను విడిచి వెళ్ళిపోయేటట్టుగా ఉంది. ఉన్నట్టుగుండి ఆ యొక్క 60 క్యాండ్ల బల్బులో నుంచి ఒక వెలుగు నాకు కనపడింది. ఆ వెలుగులో తెగని కత్తిపీట మీద మాంసాన్ని కోస్తే ఎంతగా రక్తము జలడి ప్రవహిస్తుందో అంతటి పచ్చి గాయపడిన హస్తాన్ని ఆ చేతని స్థితిలో ఉన్న నా యొద్దకు దిగి వచ్చి నన్ను నిలువెల్లా ముట్టి స్వస్థపరచగా నేను లేచి నిలబడ్డాను. నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నన్ను తాకింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆ రాత్రి నా జీవితాన్ని దర్శించింది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. నా జీవితాన్ని దేవుడు తాకాడు. చావుకు లోయైన నా జీవితాన్ని దేవుడు దర్శించి నన్ను నిలువబెట్టాడు. ఆ 3వ తేదీ 5వ నెల 1997 శనివారం రోజున నా హృదయాన్ని యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చాను. నా జీవితంలోకి నా యేసయ్య వచ్చాడు.
కురిపి కంటే హీనంగా ఉన్న నా జీవితాన్ని దేవుడు స్వస్థపరచడమే కాదు బిడ్డ, నన్ను మరలా దేవుడు బ్రతికింప చేశాడు. ఈ రోజున దేవుడు చేసిన గొప్ప మేలు ఏంటో తెలుసా? దాదాపు శ్రీకాళహస్తిలో ఓ పెద్ద మందిరాన్ని నిర్మించి 13 బ్రాంచుల మందిరాలు నిర్మించి దేవుడు పరిచర్య చేయడానికి కృపను అనుగ్రహించాడు. ఈ రాత్రి దేవునికి శూన్యమైన జీవితమే కావాలి, నీలాంటి అసహ్యమైన జీవితమే కావాలి, నీలాంటి విరగొట్టబడిన జీవితమే దేవునికి కావాలి, నీలాంటి తిరస్కరించబడిన జీవితమే దేవునికి కావాలి. నా జీవితం ఒకప్పుడు అలాగ ఉండింది సహోదరుడా సహోదరి. నా జీవితాన్ని యేసయ్యకి ఇచ్చాను. నా జీవితాన్ని దేవుడు పట్టుకున్నాడు. నా జీవితాన్ని దేవుడు పట్టుకున్నాడు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం చెప్పడానికి వెళ్ళిపోతున్నా. కొన్ని లక్షల మందికి సువార్త చెప్పడానికి దేవుడు ఈ గాడిద మీద యేసయ్య ఎక్కాడు కాబట్టి ఈ అమ్మను రోజులు కూడా నేను యేసయ్యను మోసుకుంటూ వచ్చాను. ఈ రాత్రి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నలుదిశలో విరగొట్టబడి ఉన్న వ్యక్తివైనా, ఒకవేళ వృక్షంలాగా నరకబడిన వ్యక్తివైనా, ఒకవేళ గుడారం అంతా పడిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తివైనా, ఒకవేళ అంతరంగంలో ఇంకా పాపాన్ని దాచుకొని లోతైన పశ్చాత్తాపం లేకుండా పైపైన భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించిన వ్యక్తివైనా, ఈ రాత్రి దేవుని ప్రేమ నిన్ను వెతుకుతుంది. ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా దేవుని ప్రేమ నిన్ను వెతుకుతుంది. నన్ను దర్శించిన అనాది ప్రణాళిక, నన్ను వెతుక్కుంటూ వచ్చిన దేవుని యొక్క చిత్తం, నన్ను దర్శించిన ఆ దేవుని వెలుగు ఈ రాత్రి నిన్ను వెతుకుతుంది సహోదరుడా సహోదరి. ఈ రాత్రి దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ప్రత్యేకంగా ఉన్నది. నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది కనుకనే దేవుడు ఈ రాత్రి నిన్ను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. ఆయన కనికరా స్వరూపుడై నీ కొరకై నిలిచి ఉన్నాడు. అంతకంటే ఎక్కువగా ఆయన నిన్ను ప్రేమించిన దేవుడు కనుక ఈ రాత్రి నీ కోసం ప్రాణం పెట్టిన ప్రాణ స్నేహితుడుగా నీ కోసం చేతులు చాచి నిలబడ్డాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. నీ కోసం చేతులు చాచి నిలబడ్డాడు. అందుకే బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, నేనే దేవుడు నన్ను తెలుసుకోండి. ఈ రాత్రి దేవుని వైపు చూడవలసిన సమయం ఇది. సరిగ్గా దేవుని వైపు చూడవలసిన సమయం ఇది. ఎందుకు లోకంలో ఇన్ని భయంకర పరిస్థితులు జరుగుతున్నాయో తెలుసా? ఎందుకు ఇన్ని రకాల కరువు కాటకాలు జరుగుతున్నాయో తెలుసా? ఇన్ని రకాల విస్ఫోటనలు ఎందుకు జరుగుతున్నాయో తెలుసా? ఎందుకు ఈ ప్రపంచం అంతా అతలాకుతలం అయిపోయి, ఎందుకు ప్రేమ చల్లారిపోయి దేశం మీదకు దేశము, రాజ్యం మీదకు రాజ్యము, ప్రజల మీదకు ప్రజలు లేపబడి యుద్ధాలు జరుగుతున్నాయో తెలుసా? నా యేసయ్య త్వరగా భూలోకానికి రాబోతున్నాడు. నా యేసుక్రీస్తు ప్రభు మరలా రాబోతున్నాడు. నా యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చి తన వారందరినీ తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు. ఈరోజు నువ్వు యేసయ్య వారువా లేకుంటే లోకంలో ఉన్నవాడువా? ఈ రాత్రి నువ్వు యేసుక్రీస్తు ప్రభుకు హృదయం ఇచ్చిన దేవుని బిడ్డవా, లేకుంటే యేసుకు ఇంకా హృదయం ఇవ్వకుండా కఠినపరచబడి అంతరంగంలో నులివెచ్చని స్థితి కలిగి ఉన్నావా? అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో, నువ్వు చల్లగానే నువ్వు వెచ్చగానే లేవు కనుక నులివెచ్చకున్నావు, కనుక నా నోట నుండి నేను నిన్ను ఉమ్మివేయని ఉద్దేశించున్నాను. నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు. నీ నిలువెచ్చని జీవితంతో దేవుని సంతోషపరచలేవు. నీ నిలువెచ్చని జీవితంతో దేవుని సంతోషపరచలేవు. నువ్వు నిలువెచ్చని జీవితంతో దేవుని సంతోషపరచలేవు. అందుకే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ రాత్రి దేవుడు నిన్ను ఇంకా బ్రతికించుకున్నాడు బిడ్డ. చాలాసార్లు అనుకుంటాం మనం కరోనాలో చనిపోవాల్సిందని. అవును, కరోనాలో చాలామంది చనిపోయారు. మనకు తెలిసిన వాళ్ళు చాలామంది చనిపోయారు. కోటీశ్వరులు చనిపోయారు. సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత చాలామంది సైలెన్స్గా చనిపోయారు. అవి చనిపోయిన వాళ్ళంతా చెడ్డోళ్ళు, బ్రతికినమంతా మనం మంచోళ్ళనే కాదు బిడ్డ. చాలామంది సేవకులు కూడా చనిపోయారు, పాస్టర్స్ చనిపోయారు. కరోనా టైంలో చాలామంది సేవకులు చనిపోయారు. దాని అర్థం చనిపోయిన వాళ్ళంతా చెడ్డోళ్ళు, బ్రతికిన వాళ్ళంతా మంచోళ్ళు అనుకుంటున్నావా? కాదు బిడ్డ. వారు దేవుని చిత్తం చేసి దేవుని ప్రణాళిక చొప్పున సేవ చేసి వారు పరుగు పందెంలో పరిగెత్తి ముగించి దేవుని రాజ్యానికి చేరుకున్నారు. కానీ దేవుడు ఇంకా నిన్ను నన్ను బతికించాడు. దాని అర్థం ఏంటంటే ఈ రాత్రైనా నువ్వు మారు మనసు పొందుతావని, ఈ రాత్రైనా దేవునికి నీ హృదయాన్ని ఇస్తావని. నువ్వు తీసుకున్న ప్రికాషన్స్ కానీ, నువ్వు వేసుకున్న శానిటేషన్స్ కానీ నేను బ్రతికించలేదు. నువ్వు తీసుకున్న ప్రణాళికబద్ధమైన ఆరోగ్య సూత్రాలు కానీ నేను బ్రతికించలేదు బిడ్డ. నేను బ్రతికించింది ఎందుకోసం అంటే ఈ రాత్రి దేవుని సన్నిధిలో నీ గుడారాన్ని తిరిగి కట్టుకుంటావని దేవుడు మరలా నిన్ను ప్రేమించి నీ ఎదుట నిలిచి ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. మరలా నిన్ను ప్రేమించడానికి ఆయన నిలబడి ఉన్నాడు.
నీ అంతరంగంలో లోతైన పశ్చాత్తాపం లేకుండా ఇంకా నీ జీవితంలో పరిపూర్ణంగా దేవునికి హృదయాన్ని ఇవ్వకపోతే ఈ రాత్రి నువ్వు యేసుక్రీస్తు ప్రభుకి నీ హృదయాన్ని ఇచ్చి వెళ్ళు. యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించి వెళ్ళు. యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో చేర్చుకొని ఈ రాత్రి సంపూర్ణమైనటువంటి పాపక్షమాపణ పొంది మారు మనసు పొందిన అనుభవంలో జీవించు. బ్రతికితే యేసయ్య కోసం బ్రతుకు, ఇంకా లోకం కోసం బ్రతికిన బ్రతికి ఇంక చాలు. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, నాకు చాలా ఇష్టమైన మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనల్ని ఆవరించినందున మనము కూడా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తవ్య దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. ఈ రాత్రి దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఈ రాత్రి దేవుని యొక్క మనసు నీ కొరకే ఎదురు చూస్తుంది. ఈ రాత్రి పడిపోయిన గుడారాన్ని దేవుడు తిరిగి కట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఆ వృక్షం ఏ రీతికైతే నరకబడిందో ఆ నరకబడిన వృక్షాన్ని ఏ రీతికైతే చిగురింపగలడో ఈ రాత్రి నా దేవుడు కూడా అదే చేయగలడు నీ జీవితంలో. అందుకే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్ల మనల్ని ఆవరించున్నది బిడ్డ. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏది నీ హృదయంలో ఉందో నీకు మాత్రమే తెలుసు. మరలా పరిశుద్ధాత్మ రెండవసారి నీతో మాట్లాడినేమో, పరిశుద్ధాత్మ దేవుడు మరలా రెండోసారి నీతో మాట్లాడినేమో. ఏదో చిక్కులు పెట్టే పాపం నీ హృదయంలో ఉంది. ఆ బలహీనత ఏదో నీకు మాత్రమే తెలుసు. దట్ వీక్నెస్ దట్ ఓన్లీ యూ కెన్ ఫైండ్ ఇట్. నోబడీ కెనాట్ అండ్ సీ, నోబడీ కెనాట్ అండ్ ఫైండ్ అవుట్ ఇన్ యువర్ ద ఇన్నర్ ఆఫ్ హార్ట్. నీ అంతరంగంలోకి ఎవరు దాన్ని వెళ్ళి చూడలేరు. కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు, ఈ రాత్రి నేను ఆరాధిస్తున్న దేవుడు, మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం చివరి వచనంలో, ఆయన మనుషుని ఆంతర్యం నెరిగిన వాడు కనుక ఆయనకి ఏ మనుషుని గురించి చెప్పనక్కర్లేదని రాయబడి ఉంది. ఈ రాత్రి నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు మనుషుని ఆంతర్యం ఎరిగిన దేవుడు. ఈ రాత్రి నా యేసయ్యకు నీ ఆంతర్యం తెలుసు. నా యేసుక్రీస్తు ప్రభుకు నీ ఆంతర్యం తెలుసు. నీ అణువులో దాచబడిన ప్రతి చేదైన వేరు దేవునికి తెలుసు. నీలో చిక్కులు పెడుతున్న పాపం ఏదో కూడా దేవునికి తెలుసు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది 139వ దావీదు కీర్తన అనగా 1 నుంచి 2, 3, 4 వచనాలు రాయబడింది. నేను కూర్చుండటం లేచుట నీకు తెలియను, నా నోటి మాట నాలుగుకు రాక మునిపే నా పడకలను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, నా తలంపులను పుట్టక మునిపే వాటిని నువ్వు గ్రహించుచున్నావు. ఈ రాత్రి యేసయ్యకి నీ తలంపులు తెలుసు, నీ నోటి మాట రాక మునిపే నీ మాటలు తెలుసు, అసలు నీ ఆలోచనలు పుట్టక మునిపే యేసయ్యకి నీ ఆలోచనలు తెలుసు. గంట తర్వాత నువ్వు ఏం ఆలోచిస్తావో కూడా అది దేవుడు ముందుగానే నీ గురించి తెలుసుకుని ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసయ్యకి నీ గురించి సమస్తము తెలుసు. గంట తర్వాత నువ్వు ఏం చేస్తావో కూడా దేవుడు ఆల్రెడీగా నీ గురించి మొత్తం తెలుసు. ఆయన దగ్గర నీ జీవితం అంతా, నీ చదువుకున్న నీ డైరీ అంతా ఆయన చేతిలో ఉంది. ప్రతి పేజీ ఆయన పరిశీలించి చూచాడు. అందుకే నా తల్లి గర్భంలో రూపింపడక మునిపే నువ్వు నన్ను తెలుసుకుని ఉన్నావు. నా కన్నులు నిన్ను చూడక మునిపే నువ్వు నా జీవితాన్ని పరిశీలించి ఉన్నావు. నా దినములు సంపూర్తి కాక మునిపే నా దినాలను లెక్కించి ఉన్నావు. ఆ దేవునికి ఏం తెలియదు అనుకుంటున్నావు బిడ్డ? ఈ రాత్రి నీ హృదయంలో ఆంతర్యం తెలుసు, నీ నోటి మాటలు రాక మునిపే తెలుసు, నీ తలంపులు పుట్టుక మునిపే తెలుసు, నీ నడక నీ పడక తెలుసు. చివరికి నీ జీవితంలో ఆంతర్యంలో దాచబడిన ఆ సులువుగా చిక్కులు పెట్టే పాపము కూడా దేవునికి తెలుసు. అందుకే రాత్రి యేసయ్య ప్రేమ చెప్తుంది. ఇక్కడ యేసయ్య ప్రేమ ఇక్కడి నుంచి మాట్లాడుతుంది. ఏమన్నా తెలుసా? మొదటి యోహాను రాసినటువంటి పత్రిక అనగా 1వ అధ్యాయం 7వ వచనం రాయబడింది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయును. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మాత్రమే నీ పాపాన్ని కడిగి పరిశుద్ధపరచగలదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మాత్రమే చేదైన నీ జీవితాన్ని మార్చగలదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం మాత్రమే ఇంకా అన్య ఆచారంలో ఉన్న నీ జీవితాన్ని అన్య ఆచారం నుంచి బయటకు తీసుకొచ్చి దేవుని కొరకే ప్రతిష్టాత్మకంగా జీవింప చేయగలదు. ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం కిందకి ఈరోజు నువ్వు రాగలిగితే, నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎన్నిసార్లు పడిచెడిన వ్యక్తివైనా, కుక్క తన వాంతికి తిరిగినట్టు ముమ్మార్లు కక్కిందాన్నే తింటూ, తిన్నదాన్నే కక్కుతూ, తిన్నదాన్నే తింటూ మరలా నీ జీవితం అంతా చాలా చెడుగా బ్రతుకుతూ ఉన్నా, ఈ రాత్రి నా యేసయ్య రక్తము ఇక నిలిచి ఉంది బిడ్డ. నేను కడిగి పరిశుద్ధపరచగలి మరలా నేను జీవింపచేసి సాక్ష్యకరంగా నిలపగలదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మరలా నేను దేవుడు సాక్ష్యకరంగా చేయగలడు. ఈ రాత్రి దేవుడు అట్టి జీవితాల కొరకు అన్వేషిస్తున్నాడు. అట్టే లోతైనటువంటి గాయాలు కలిగిన జీవితాల కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇది పాడైన గుడారాన్ని కట్టడం అంటే. ఈ పాడైన ఈ జీవితాన్ని కట్టడానికే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఇక్కడ ఉన్నాడు బిడ్డ. ఏ మనుషులైతే దావీదును చూసి దావీదు యొక్క కుమారుడు సొలొమోను చెడిపోయాడు, సొలొమోను తర్వాత యెరోబాము చెడిపోయాడు, యెరోబాము తర్వాత రెహబాము చెడిపోయాడు, రెహబాము తర్వాత వంశమంతా రోజు రోజుకి క్షీణించిపోయినా
ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం దేవుడు వాగ్దానం చేశాడు, నా సింహాసనాన్ని నీ వంశములో స్థిరపరుస్తానని చెప్పిన మాటను బట్టే యేసుక్రీస్తు ప్రభుని దావీదు వంశముల నుంచి బయటకు తీసుకొచ్చాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, దావీదు వంశముల నుంచి బయటకు తీసుకొచ్చాడు. అందుకే మత్తయి రాసిన వార్త 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. మత్తయి రాసిన వార్త 1వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడు ఎప్పుడయ్యాడు? యేసుక్రీస్తు ప్రభు. 1 crore ఆఫ్ ద క్వశ్చన్ ఇన్ దిస్ టైం. ₹1 క్వశ్చన్ ఇది. బైబిల్ ఏం చెప్పబడింది అంటే దావీదు కుమారుడని చెప్పబడింది. దావీదు కుమారుడు సొలొమోను కదా, దావీదు కుమారుడు యెరోబాము కదా, దావీదు మనవడు యెరోబాము తర్వాత రెహబాము కదా. వాళ్ళ గురించి చెప్పలేదు బిడ్డ నా దేవుడు. ఆయన నిత్య సంకల్పంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడింది. ఈ రాత్రి దేవుని యొక్క చరిత్ర, దేవుని యొక్క ప్రేమ, దావీదు వంశావళిలో నుంచి ఒక నీతిసూరుడు ఉండాలని, దావీదు యొక్క వంశావళిలో నుంచి దేవుని యొక్క ప్రణాళిక ఉండాలని దేవుడు ఆలోచించాడు. అందుకే వాక్యంలో రాయబడింది. అనగా మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతిసూరుడు ఉదయించును, అతని రెక్కల కింద నీకు ఆరోగ్యం కలుగునని రాయబడింది. ఈ రాత్రి ఆ నీతిసూరుడు ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి చీకట్లో కూర్చున్న జీవితాలకు వెలుగునివ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడికి వచ్చారు. ఈ రాత్రి చీకట్లో అట్టడుగున పడి ఉన్న జీవితాలను దర్శించడానికే దేవుడు ఇక్కడ నిలిచి ఉన్నాడు బిడ్డ. నేను ప్రకటిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? పడిపోయిన మానవుణ్ణి, పడిపోయిన పాపపు జీవితాన్ని, పడిపోయినటువంటి గుడారాన్ని తిరిగి కట్టగలిగిన దేవుడు. నరకబడిన జీవితాలను మరలా చిగురింప చేయగలడు. ఇక అట్టడుగున వెళ్ళిపోయి జీవితమే లేదు, ఈ కుటుంబమే లేదు, ఈ బ్రతికే లేదు అనుకున్న వారికి ఈ రాత్రి బ్రతుకునివ్వగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న దేవుడు. అంతటి మహోన్నతమైన దేవుడిని నేను కలిగి ఉన్నాను. ఆ దేవుడు నిజంగా నువ్వు కలిగి ఉన్నావా? అట్టి దేవుడు నిజంగా నీ సొంతం చేసుకొని ఆయన కొరకు నువ్వు జీవించగలుగుతున్నావా? యవనస్తుడా? నీ జీవితంలో అటువంటి ఆలోచన దేవుని కొరకు ఇవ్వడానికి ఇష్టపడ్డావా? లేకుంటే నీ జీవితంలో ఇంకా లోతైన పశ్చాత్తాపం లేకుండా పైపైన భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయించకుండా బతుకుతున్నావా? ఇప్పుడు దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఎవరి కోసం దేవుని రాకడ సమీపంగా ఉందంటే అంతటా అందరూ మారు మనసు పొందాలని. ఈ రాత్రి అందరూ అంతటా రక్షించబడాలని. ఈ పల్లెలో ఉన్నవారు ఎవరు నశించిపోకూడదని దేవుని చిత్తం ఉన్నది. దేవుడి ప్రేమ అయి ఉన్నది. ఆ ప్రేమను దేవుడు వెతుక్కుంటూ నేను ఇంకా ఎందుకు ఆ ప్రేమ వెంబడిస్తుందో తెలుసా? ఈ రాత్రి అయినా నువ్వు మారు మనసు పొందుతావని, ఈ రాత్రి అయినా నువ్వు ఆయన రక్తంతో నువ్వు కడిగి పరిశుద్ధపరచబడతావని, ఈ రాత్రి అయినా సంపూర్తిగా దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నువ్వు మార్చబడతావని, ఈ రాత్రి అయినా సంపూర్తిగా దేవుని యొక్క హస్తంలోకి నీ జీవితం వెళ్ళాలని ఆయన నువ్వు కోరుకుంటూ ఇంకా నేను శేషాన్ని, ఇంకా నేను సజీవుడిగా ఎందుకు ఉంచాడంటే ఈ రాత్రి అయినా నీవు మారు మనసు పొంది ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉంటావని. పడిపోయిన గుడారాన్ని దేవుడు తిరిగి కడతానన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొకసారి గట్టిగా చెప్పండి. మీరు గట్టిగా చెప్పట్లేదు, ఇంకొకసారి గట్టిగా చెప్పండి. 2 చాలా చాలా ప్రాముఖ్యమైనది. 2వ చదువుదాం దయచేసి నాతో పాటు చూడండి. నాతో పాటు యెషయా గ్రంథం 51 3వ వచనం. యెహోవా సియోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములన్నిటినీ ఆయన ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదేను వలె చేయిస్తున్నాడు. చాలు బిడ్డ. నా దేవుడు రెండవదిగా చెప్తున్నాడు. మొదట పాడైన గుడారాన్ని కడతానన్నాడు. రెండవదిగా పాడైన స్థలాలను బాగు చేస్తారన్నాడు. పాడైన స్థలాలు కొన్ని ఉన్నాయి జీవితంలో. ఒక వ్యక్తి అంట పెద్ద భవంతిని కట్టాడు, 3 అంతస్తుల ఇల్లు కట్టాడు. ఇల్లు కడితే ఆ ఇంట్లో ఏమనుకుంటాడంటే, యేసయ్యా నేను ఇంత పెద్ద ఇల్లు కట్టాను, ఈ ఇంట్లో నువ్వు ఫస్ట్ ఆ పై ఫ్లోర్లో నువ్వు ఉండాలి, 2వ ఫ్లోర్లో నేను ఉంటా, 3వ ఫ్లోర్లో బాడుక్కిస్తా. కాబట్టి ఈ 3 ఫ్లోరు మొదటేమో నీకు, 2వ ఫ్లోర్ ఏమో నేనుంటా, నేను పిల్లలుంటా, 3వ ఫ్లోర్లో ఏమో బాడుక్కిస్తా, నేను బ్రతకాలి కదా యేసయ్యా అని ఆ 3 ఫ్లోర్లు కట్టి యేసయ్యని పై ఫ్లోర్లో పెట్టాడు. ఈయన కింద ఫ్లోర్లో ఉన్నాడు. ఈ లోపల మధ్యరాత్రిలో ఎవరో తలుపులు దెబ్బ తడుతున్నారు. ఎవరా అని లోపలికి వెళ్ళి చూస్తే సాతానుడు ఆ గుమ్మం ముందు నిలబడి ఉన్నాడు. అమాంతంగా వాడు ఇంట్లోకి వచ్చి నెండ్రగబ్బలను, తేళ్లను, అర్థమైన జర్రులు తీసుకొచ్చి బకెట్లుగా తీసుకొచ్చి ఆ ఇంట్లో పోసేశాడు. ఆ రాత్రి అంతా ఇతని భార్య, ఇతని పిల్లలు
ఆ జర్రులను, ఆ తేలును చంపుకోవడానికే ఆ రాత్రంతా సమయం సరిపోయింది. వాళ్ళ ఆవిడ అడిగిందట, అదేంటండి యేసుక్రీస్తు ప్రభు మన ఇంటి పైన ఉన్నా కూడా, యేసుక్రీస్తు ప్రభు మన ఇంట్లో ఉన్నా కూడా మనకేంటి ఇన్ని శోధనలు వచ్చాయి, మనకేంటి ఇన్ని కష్టాలు వచ్చాయి, మన ఇంట్లోకి ఎంత జర్రులు రావడం ఏంటి, మన ఇంట్లోకి సమస్యలు రావడం ఏంటి, మన ఇంట్లోకి శోధనలు రావడం ఏంటి, మన ఇంట్లోకి పాపం రావడం ఏంటి, మన ఇంట్లోకి అవమానాలు రావడం ఏంటి అని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్దాం పద అని ఇద్దరు భార్య భర్తలు నేరుగా పైకి వెళ్ళారు. థర్డ్ ఫ్లోర్లో యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చొని ఉన్నారు. ఏసయ్య రాత్రి అంతా శాతానుడు మా ఇంట్లోకి తీసుకొచ్చి జర్రులు పోసాడు, తేళ్లు పోసాడు, చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, చాలా మేము రాత్రంతా నిద్ర లేకుండా బాధపడ్డాం. ఇంత మేము బాధపడుతున్న నువ్వు పైన కూర్చొని ఉన్నావు కదయ్యా, ఏంటయ్యా మా గురించి ఆలోచించలేదు నువ్వు అన్నట్టుంటే యేసు ప్రభు అన్నారంట నవ్వుతూ, బిడ్డ నువ్వు నాకు ఇచ్చింది ఒక్క ఫ్లోర్ మాత్రమే, నీ హృదయం అంతట్లో నువ్వు నాకు ఇచ్చింది కొంచెం భాగం మాత్రమే. నీ హృదయంలో నాకు ఇచ్చిన స్థానం ఎంత అంటే జస్ట్ యూ హ్యావ్ టు గివ్ టు ద ఓన్లీ 1/4. యూ హ్యావ్ టు రిమైన్ టు ద కంప్లీట్లీ యూ విల్ బి టేకన్ ద 3/4. మిగిలిన 30% నీ చేతిలో ఉంచుకున్నావు, కేవలం 1/4 మాత్రమే నా చేతికి ఇచ్చావు. నాకు ఇవ్వబడిన 1/4లో ఏ శాతానుడు రాలేదు, ఎవడు జరులు పావును తోయలేదు. హల్లెలూయా. నాకు ఇవ్వని భాగంలోకే వచ్చాడు అని అంటుంటే వీళ్ళ ఆలోచనలు పడి, యేసయ్య తప్పు చేసావు యేసయ్య, ఆ 2వ ఫ్లోర్ కూడా నువ్వు తీసేసుకో యేసయ్య, కానీ 3వ ఫ్లోర్ మాత్రం నేను యేసయ్య, ఎందుకంటే అది నాకు అట్లే ఉండాలి, అది నాకు అట్లే ఉండాలి అనుకొని ఆ 2nd ఫ్లోర్ కూడా యేసయ్యకి ఇచ్చేసాడు. తిరిగి మళ్ళా కొద్ది రోజులకి తలుపులు ఎవరో డబడబడబడ తడుతున్నారు. ఎవరు తడుతున్నారని చెప్పి వీళ్ళు మళ్ళా వేగంగా వెళ్ళి తలుపులు తీస్తే శాతానుడితో పట్టు కొన్ని చిన్న చిన్న పొట్టి దెయ్యాలన్నీ ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చేసి, ఇంట్లోకి వచ్చి ఆ రాత్రంతా వీళ్ళు, పిల్లలు, భార్య, భర్త అందరూ పోరాడుతున్నారు. వాడు వచ్చేటప్పుడు జర్రులు తీసుకొచ్చేసాడు, పాములు తీసుకొచ్చేసాడు, రకరకాల ఈగలను, తేనెటీగలను తీసుకొచ్చి లోపల పోసేశాడు. మళ్ళీ శరీరం అంతా గాయపరచబడ్డారు. వాటన్నిటిని చంపుకోవడానికి ఆ రాత్రంతా సరిపోయింది. వీళ్ళకి ఆలోచనలో పడ్డారు. అదేంటయ్యా ఆశ్చర్యంగా ఉంది మాకు, అసలుకి నీకు 2 ఫ్లోర్లు ఇచ్చేసిందా మా జీవితంలో, ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, అసలు నీ దగ్గర రావాలి, ఈ సమస్య అంతు ఏంటో తేల్చాలని మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. యేసయ్యా కింద ఇంత జరుగుతుంటే నువ్వు ఎందుకయ్యా 2 ఫ్లోర్లలో కూర్చొని ఉన్నావు, కింద ఇన్ని కష్టాలు మేము పడుతుంటే, ఇన్ని బాధలు పడుతుంటే, ఇంత నిట్టూర్పులు మేము విడుస్తుంటే నువ్వెందుకయ్యా నువ్వు ఉన్నావు అని అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, బిడ్డ నాకు నువ్వు ఇచ్చింది కేవలం 2 ఫ్లోర్లు మాత్రమే, ఇంకా నీ దగ్గర ఎన్నుంది, 1 ఫ్లోర్ ఉంది. నువ్వు ఇవ్వబడిన ఫ్లోర్లోకి, నువ్వు అనుమతించబడని స్థలంలోకి నేను రాలేను. నువ్వు నాకు ఎంతవరకు అయితే నీ జీవితంలో స్థానం ఇచ్చావో, ఎంతవరకు నువ్వు నాకు పరిమితి ఇచ్చావో, ఎంతవరకు నువ్వు నాకు చుట్టూ బౌండరీస్ వేసావో అక్కడ వరకే నేను ఉండగలను, వాటిని దాటి నేను అవతలకు రాలేను. నువ్వు నాకు ఇచ్చింది ఇంతవరకే నీ హృదయంలో స్థానం, కాబట్టి అక్కడ వరకే నేను పరిచర్య, అక్కడ వరకే నేను సంచరిస్తున్నాను. ఎందుకంటే వాక్యం రాయబడింది, అనగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం రాయబడింది, 7 దీపస్తంభాల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతి లేవనుగా అని రాయబడింది. ఈ రాత్రి దేవుడు ఎక్కడ సంచరిస్తున్నాడంటే హృదయంలో సంచరించే దేవుడు ఉన్నాడు, దీపస్తంభాల మధ్యలో సంచరించే దేవుడు ఉన్నాడు, అంతకంటే ఎక్కువగా సంఘములో సంచరించే దేవుడై ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, సంఘములో సంచరించే దేవుడై ఉన్నాడు. ఆశ్చర్యమైనటువంటి మాట వీళ్ళకి తగిలింది. ఓహో, మేము నీకు 2 ఫ్లోర్లు ఇచ్చి 1 ఫ్లోర్ మేము పెట్టుకోవడమే మా ఈ సమస్య పరిష్కారం కాదన్నది తెలుసుకున్నాం. కాబట్టి యేసయ్య ఈ 3 నీకే, ఇల్లంతా నీదే, ఇల్లంతా నీదే, కాబట్టి నువ్వే సర్వాధికారి, మమ్మల్ని ఏలు ప్రభువా అని ఆ తాళాలు, ఆ ఇంటికి ఉన్నటువంటి ప్రతిదీ ఆయన యేసయ్య చేతికిచ్చి వీళ్ళిద్దరూ భార్య భర్తల కిందకు వచ్చారు. మళ్ళీ 10 రోజుల తర్వాత మళ్ళీ ఎవరు తలుపులు తడుతున్నారు. మళ్ళీ తలుపులు తడుతులకు భయం వేస్తుంది. అదేంట్రా బాబు, ఇంకేమైనా లోపల ఏమైనా ఉన్నాయా అడుగుతున్నాడు. అమ్మాయి నువ్వేమైనా దాచబడ్డాడు కొన్ని ఏమైనా హృదయంలో ఉంచుకున్నావా? లేదండి, అన్నీ ఇచ్చేసారంటే దేవునికి. అయ్యా మరి నువ్వేమైనా కొన్ని రహస్యంగా దాచుకున్నావా? లేదమ్మాయి, అన్నీ నేను ఒప్పుకొని విడిచిపెట్టాను. మరి ఎందుకు శాతాను తలుపు తడుతున్నాడు? నాకు అర్థం కావట్లేదు అమ్మాయి. పిల్లలు అడుగుతున్నాడు, పిల్లలారా మీరు ఏమైనా రహస్య బలహీనతలు ఏమైనా పెట్టుకున్నారా? లేదు డాడీ, అన్నీ మేము వదులుకొని విడిచిపెట్టాం. అమ్మాయి నువ్వేదన్నా? లేదు డాడీ, నేను బాగున్నాను డాడీ వాక్యంలో. మరి ఎందుకు శాతానుడు వచ్చి మళ్ళీ తలుపులు తడుతున్నాడు అని వీళ్ళు భయపడిపోతున్నారు. ఈ లోపల ఆ మెట్ల మీద నుంచి ఎవరు దిగుతూ వస్తున్నారు. ఎవరని వెనక్కి చూస్తే సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు ఆ మెట్ల మీద దిగి మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు. కొట్టండి చప్పట్లు గట్టిగా. మెల్లగా నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకొని రాగానే ఆయన గుమ్మం ముందు నిలబడగానే
తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకున్నాయి. ఆ గుమ్మం తలుపులు ఆటోమేటిక్గా తెరుచుకున్నాయి. ఆ గుమ్మం ముందు సాతానుడు నిలబడి ఉన్నాడు. వాని దూతలు నిలబడ్డారు. యేసుక్రీస్తు ప్రభు నా ఇంట్లో ఎప్పుడైతే చూశారో సాతానుడు వాని దూతలు ఒక్కసారిగా యేసయ్య పాదాల ముందు పడిపోయారు. కొట్టు చప్పట్లు గట్టిగా. యేసయ్య పాదాల ముందు పడిపోయారు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది. రోమీయుల పత్రిక 16వ అధ్యాయం 20 వచ్చిన ఇదిగో దేవుడు సమాధానకర్తన దేవుడు శీఘ్రంగా సాతానుని మీ కాళ్ళ కింద చితక త్రొక్కించును. సాతానుడు ఉండాల్సిన స్థలం నీ కాళ్ళ క్రింద, నీ సమస్యలు ఉండాల్సింది నీ కాళ్ళ కింద, నీ హృదయంలో ఉండాల్సింది యేసుక్రీస్తు ప్రభు. ఎవరున్నారు నీ జీవితంలో ఎక్కువగా? నువ్వు ఎంతవరకు నీ జీవితంలో స్థానం ఇచ్చావు? ఎంతవరకు దేవునికి నీ జీవితంలో అనుమతి ఇచ్చావు? ఎంతవరకు నీ జీవితంలో దేవునికి స్థానం ఇస్తున్నావు? ఒకసారి ఆలోచించి చూడు. నీ జీవితంలో ఎంతవరకు నువ్వు పరిమితి దేవునికి ఇవ్వగలవో బిడ్డ, అంతవరకే దేవుడు నీ జీవితంలో పనిచేస్తాడు. విషయం గుర్తుపెట్టుకో. అంతవరకే దేవుడు నీ జీవితంలో సంచరిస్తున్న గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నా ఇంట్లో చూశారో ఆ సాతానుడు, అమ్మో ఈ ఇంటికి యేసుక్రీస్తు ప్రభు గృహాధిపతి, ఈ హృదయానికి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు, ఈ జీవితానికి యేసుక్రీస్తు ప్రభు అని ఒక్కసారిగా ఆయన పాదాల ముందు పడిపోయి మరెన్నడూ ఆ ఇంటి వైపుకి తిరిగి చూడలేదు. ఆ దెయ్యాలు. కొట్టు చప్పట్లు గట్టిగా. మరెన్నడూ తిరిగి చూడలేదు. ఈ రాత్రి నీ జీవితంలో ఈ అద్భుతాన్ని యేసయ్య చేయడానికి వచ్చాడు బిడ్డ. నీ జీవితంలో ఈ కార్యం చేయగలడు. నేను ప్రకటిస్తున్న దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యమైన కార్యం చేయగలడు. పాడైన స్థలాలను తిరిగి బాగు చేయగలడు. ఈ రాత్రి ఎక్కడెక్కడైతే నువ్వు పాడైపోయావో, ఏ స్థలంలో అయితే దేవునికి సాక్షికరంగా జీవించలేకపోయావో, ఎక్కడ నీ జీవితంలో నువ్వు అనేక సార్లు లోతైన పశ్చాత్తాపం లేకుండా జీవిస్తున్నావో, ఈ రాత్రి నీ పాడైన స్థలాలు కొన్ని ఉన్నాయి. అవి నీకే తెలుసు. ఎస్పెషల్లీ యు నో దట్, యూ కెన్ ఫైండ్ అవుట్. నీకు మాత్రమే తెలుసు బిడ్డ పాడైన స్థలాలు. వాటిని బట్టి రాత్రి దేవుడు దుఃఖపోతున్నాడు. వాటిని బట్టి రాత్రి దేవుడు మరలా మూల పాఠాల వైపుకి నేను తీసుకెళ్తున్నాడు. వాటిని బట్టి మరలా దేవుడు తన మనసులో ఆలోచిస్తున్నాడు. మీకు ఆశ్చర్యమైన మాట చెప్పునా, నేను ఇక్కడ రాగానే నాకు సహోదరులు జీవనన్ గారు నాకు ఈ కుటుంబం గురించి, మన ఊరు గురించి, ఈ ప్రాంత ప్రజల గురించి నాకు సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చారు. అవన్నీ నేను ఇంటూ ఆలోచిస్తూ ఉన్నాను. దేవుని ప్రణాళిక ఎంత గొప్పది అని అంటే, దేవుని ప్రణాళిక ఎంత గొప్పదంటే, ఒకప్పుడు మన ఊరిని చూస్తే భయపడే ప్రజలు ఈరోజు మన ఊరిలో ఉన్న ప్రజలను చూసి వందనాలు చెప్తున్నారంటే అది దేవునికి మాత్రమే సాధ్యమైంది. కొట్టు చప్పట్లు గట్టి. దేవునికి మాత్రమే సాధ్యమైంది. ఈ రాత్రి నీ జీవితంలో ఈ సాక్ష్యం, ఈ గౌరవము, నీకు ఇవ్వబడిన ప్రతి ఆధిక్యత ఎవరి వల్ల కలిగిందంటే యేసుక్రీస్తు ప్రభు వల్ల కలిగింది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, పాడైన స్థలములను తిరిగి మరలా నేను బాగు చేసేదను. ఈ రాత్రి నీ జీవితంలో కొన్ని పాడైపోయినాయి బిడ్డ, వాటిని బాగు చేయాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. వాటిని తిరిగి మరలా దేవుడు నూతన పరచాలని కోరుకుంటున్నాడు. వాటిని తిరిగి మరలా దేవుడు నిన్ను మళ్ళీ మనస్కరింప చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనస్కరింపడం అంటే మరలా కోల్పోయినవన్నీ తిరిగి మరలా నీకు తెచ్చి మళ్ళీ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. పాడైన స్థలాలు బాగు చేయాలంటే 2 విషయాలు నేను చెప్తాను, చాలా కేర్ఫుల్గా వినండి. రోమీయుల పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో, రోమీయుల పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది, శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచెదరు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు ఉంచెదరు. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. ఈ రాత్రి ఇక్కడ శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. ఈ రాత్రి ఇక్కడ శరీరానుసారులు ఉన్నారు, ఆత్మానుసారులు ఉన్నారు. శరీరానుసారులకి ఏమర్థమవుతుందంటే, బా ఏదో చెప్తున్నాడు అని అనుకుంటారు. కానీ ఆత్మానుసారులు అనుకుంటున్నారు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. The God is speaking especially through this message in this night. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క ప్రణాళికను వెతుకుతుంది. అందుకని శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు. ఈ రాత్రి నీ మనసు ఏంటో దేవునికి తెలుసు బిడ్డ. వాక్యం చెప్తూ ఉన్నా నువ్వు సెల్ ఫోన్ చూసుకుంటున్నావు, వాక్యం చెప్తున్నా నీ సెల్ ఫోన్ మీద నీ కాన్సన్ట్రేషన్ పెట్టావు. వాక్యం చెప్తున్నా నీ ఆలోచనలు ఇక్కడ లేకుండా పోయాయి. కారణం ఏంటంటే శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు. మీకు ఆశ్చర్యమైన మాట చెప్పునా, సంఘంలో అందరూ పెళ్లి కుమారుడు రాకడ కొరకు ఎదురు చూస్తుంటే ఆ 10 మంది బుద్ధి కలిగినటువంటి వాళ్ళు ప్రారంభంలో 10 మంది బయలుదేరారు. ఆ 10 మందిలో 5 మంది ఏమో గాఢ నిద్రలో ఉన్నారు, 5 మంది ఏమో పెళ్లి కుమారుడు యొక్క శబ్దం వినగానే లేచి దివిటిని సిద్ధపరచుకుంటున్నారు. ఈ రాత్రి ఇక్కడ 5 మంది బుద్ధి కలిగిన వాళ్ళు ఉన్నారు, 5 మంది బుద్ధి లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ శరీరానుసారులు ఉన్నట్టే, ఆత్మానుసారులు ఉన్నట్టే బుద్ధి కలిగిన వారు ఉన్నారు, బుద్ధి లేని వారు ఉన్నారు. అందుకే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందట,
3 రాళ్ళు తన ఇల్లును నేను చెప్పలేను నా నోటితో. నేను చెప్పలేను. ఐ డిడ్ నాట్ సే దట్ వర్డ్. నీ కుటుంబాన్ని నువ్వు ఎలా కట్టుకుంటున్నావు? ఒక ఆయన నా దగ్గరకు వచ్చి అంటున్నాడు, మణిబాబు గారు నేను ఇంట్లో ఉండడం లేదండి, బయట ఉన్నాను అన్నాడు. అదేంటండి నీకు ఇల్లు ఉంది కదా అని అంటే, ఇంట్లో నేను ఉండడం లేదండి అని అన్నాడు. ఎందుకు ఉండడం లేదని అంటే, నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మావిడ ఏదో ఒకటి అంటుంటుందండి నన్ను. మావిడ ఏదో ఒకటి నన్ను అనుమానిస్తుంటుందండి, ఏదో ఒకటి నన్ను మాట్లాడుతుంటుందండి. ఆరంభంలో కనపడిన ప్రేమ ఇప్పుడు కనపడడం లేదండి, అందుకే నేను ఇంట్లో ఉండాలంటే నాకు ఇష్టపడలేదు అన్నాడు. నేను అన్నాను, ఆమెకి ఇష్టమైనది ఏదో కొంచెం సరి చేసుకుని బ్రతకరాదా బ్రదర్? జస్ట్ సెట్ యువర్ మైండ్ ఫర్ యువర్ వైఫ్. ఆమె నీ జీవిత భాగస్వామి కదా, నీ జీవితంలో సగం కదా. ఆమెకి ఇష్టమైంది ఏదో ఒకసారి నువ్వు కనుక్కొని, నీకు ఇష్టమైంది ఏదో చెప్పమ్మా, నేను దాని ప్రకారంగా నేను బతుకుతానని ఒక్క మాట అని చూడు. ఆ పిచ్చిది నీ కోసం ఎంత త్యాగం చేస్తుందో, ఆ పిచ్చి మనసు నీ గురించి ఎంతగా ఆలోచిస్తుందో ఆలోచించి చూడు. నీకు ఆ సమయం లేదు, మీరు మాట్లాడుకోవడానికి ఇద్దరికి కూడా సమయం ఉండడం లేదు. దేవుడు నీతో చెప్తున్నాడు, నీ కుటుంబంతో చెప్తున్నాడు. పాడైన స్థలాలంటే కుటుంబాలు పాడైపోతున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్తల మధ్యలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వారు ఒకరినొకరు ఎడబాయకుడు అని రాయబడి ఉంది. ఎఫెసీయుల పత్రిక 6:1 వారిద్దరు ఒకరినొకరు హత్తుకొని ఉంటారని రాయబడింది. సంఘం ఏ రీతిగా యేసుక్రీస్తు ప్రభువును హత్తుకొని ఉందో, భార్య భర్తలు కూడా ఇద్దరు ఏక మనస్కులై ఉన్నారు. ఇక్కడ ఎంతమంది భార్య భర్తలు ఏక మనస్కులై ఉన్నారు? నిన్నే దేవుడు నిన్ను అడుగుతున్నాడు, ఎంతమంది ఈ రాత్రి ఏక మనస్కులై భార్య భర్తలు కలిసి ఉంటున్నారు? నీ మనసు నీ భర్త మనసు, నీ భర్త మనసు నీ మనసుతో ఇద్దరు ఒక మనసులాగా ఉన్నారా? అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది అపోస్తలుల కార్యం 1 వారు ఏక మనసు కలిగి కూడి ప్రార్థించుండగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చిందని రాయబడింది. ఏక మనసు ఉన్న చోట దేవుని ఆత్మ ఉంటుంది, ఏక మనసు ఉన్న చోట దేవుని వాక్యం ఉంటుంది, ఏక మనసు ఉన్న చోట దేవుని యొక్క అభిషేకం నిలిచి ఉంటుంది. కొట్టండి చప్పట్లు గట్టిగా, దేవుని అభిషేకం నిలిచి ఉంటుంది. ఈ రాత్రి పాడైన నీ కుటుంబాన్ని, పాడైన నీ స్థలాలను బాగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ నిలిచి ఉన్నాడు బిడ్డ. ప్రేమ నీ కోసం వచ్చిందయ్యా. ఇంకా నీ భార్యను నువ్వు గాయపరుస్తుంటే, ఇంకా ఒకవేళ నీ భర్తను నువ్వు గాయపరుస్తుంటే, మీరు ఒకరొకరు ఈరోజు కట్టుకోవాలి. నీ వల్ల చిన్నపిల్లల మనసు గాయపరచబడుతుంది, నీ వల్ల నీ బిడ్డల మనసు నొచ్చుకుంటున్నారు, నీ వల్ల పిల్లలు చాలాసార్లు మిస్ అండర్స్టాండింగ్లోకి వెళ్ళిపోతున్నారు. వద్దు. ఈ రాత్రి దేవుని యొక్క ప్రేమ మళ్ళా బతిమలాడి చెప్తుంది బిడ్డ, మళ్ళా నేను దేవుని ప్రేమ బతిమలాడి చెప్తుంది. అందుకే విడవబడిన దాని పక్షంలో యెహోవా సాక్షి అని రాయబడింది. ఎవరిదైనా నువ్వు పెట్టుకోవచ్చు, ఏ కోర్టుకు వెళ్ళినా నీకు కేసు గెలుస్తుందేమో, కానీ ఒక ఆడబిడ్డ కానీ దేవుని కోర్టులో కానీ కేసేస్తే ఇంతవరకు ఎవడికి బెయిల్ రాదండి. ఎందుకంటే ఆ యొక్క ఆడబిడ్డ యొక్క కన్నీళ్లు దేవుని హృదయాన్ని కదిలించేస్తుందట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆడబిడ్డ యొక్క కన్నీళ్ళు, అందుకే విడవబడిన దాని పక్షమున యెహోవా సాక్షి ఆయను. దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడంటే కేవలం ఆడబిడ్డ పక్షంగా ఉంటాడట. రాత్రి నిరీక్షణకు ఆధారమైన జీవితాలు జ్ఞానవంతురాలు కనుక నీ ఇల్లును కట్టుకోవడానికి ఈ ఉదయకాల సమయం, ఈ రాత్రికాల సమయంలో దేవునికి నీ హృదయాన్ని ఇవ్వాలి. నీకు అర్థం కాకపోతే ఒకసారి హైందవ కుటుంబానికి వెళ్ళి చూడు. వాళ్ళు ప్రాతకాలను 3 గంటలకు లేచి వాళ్ళకు ఉన్నటువంటి అన్ని ఆచారాలను బట్టి ఆ నడికట్టు కట్టుకొని ఇల్లంతా కడుక్కొని ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ పూజ గదిలోకి వెళ్ళి పూజ చేస్తారు. నువ్వు ఏ రోజైనా వేకువజామున లేచి ప్రార్థన చేస్తున్నావా తల్లి? నా మాటలు నీ హృదయాన్ని గాయపరచాలని కాదు, పాడైన నీ స్థలాలను బాగు చేయాలని. అందుకే దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, అనగా మార్కు సువార్త 1:35 ఇంక నువ్వు చాలా చీకటి ఉండగానే పెందరకను లేచి ప్రార్థన చేయటకు ఏకాంతంగా అరణ్య ప్రదేశంకి వెళ్ళి అక్కడ ప్రార్థించునని రాయబడింది. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు వేకువజామున లేచి ప్రార్థన చేస్తుంటే చాలా కుటుంబాల్లో వేకువజాము ప్రార్థన తగ్గిపోయింది. లేట్ నైట్ నిద్రపోతారు, లేట్ మార్నింగ్ లేస్తారు. మేము ఆ రోజుల్లో హైందవ కుటుంబంలో ఉండేటప్పుడు ఈ మాట మీ మనసులో పెట్టుకోండి. 3 గంటల సమయమేమో దేవదూతల గణం అంటాం. 3 గంటల సమయమేమో దేవదూతల గణం. 3:30 సమయమేమో దేవుడు సంచరించే సమయం. 4 గంటలకేమో దేవుడు కూర్చున్న స్థలం. 4:30 తర్వాత దేవుడు అక్కడి నుండి వెళ్ళిపోతున్న స్థలం అట. 5 గంటలకి దేవుడు నివసించే స్థలం ఇంక ఉండదట. 6 గంటలకి దయ్యాలు తిరిగి వచ్చే స్థలం అట. హైందువులు నమ్ముతారు బిడ్డ, హైందువులు నమ్ముతారు ఇది. అందుకే వాళ్ళు దేవగణంలోనే ఏది చేయడం చేస్తారు. అందుకే రావుగాలు యమకండాలు ఎందుకు చూస్తారు తెలుసా వాళ్ళు? ఈ మధ్య మనం కూడా చూస్తున్నాంగా. మారాలి. ఒకప్పుడు అదే హైందవ కుటుంబంలో పుట్టిన నేను, అదే హైందవ ఇళ్లలో పుట్టిన నేను. రోజు వాటిని చూస్తే మాకు భయం వేస్తుంది బిడ్డ, కానీ వాటిని నువ్వు ప్రేమిస్తున్నావు.
కొన్ని స్థలాలు నీ జీవితంలో పాడైపోయాయి, కొన్ని అన్య ఆచారాలకి నువ్వు వెళ్ళిపోతున్నావు. వాటి నుంచి నువ్వు బయటకు రావాలి ఈ రాత్రికాల సమయంలో. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది అక్కడ ఏమనో తెలుసా, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసుకుంటే ఎలాగ నువ్వు తప్పించుకోగలవు. దేవుడు మరలా నీ కొరకే చెప్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఈ రాత్రి. ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఈ రాత్రి నీ కొరకే నిలిచి ఉన్నాడు. ఆయన నీ కోసం నిలిచి ఉన్నాడు, నీ కోసం నిలిచి ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే అంత గొప్ప. అందుకే విలాపవాక్యం 2వ అధ్యాయం 19వ వచనంలో రాయబడింది. విలాపవాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనంలో, అనగా రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయం నన్ను సన్నిధిలో కుమ్మరించమని రాయబడింది. ఎంతమంది పరిశుద్ధులు, ఎంతమంది పరిశుద్ధురాళ్ళు వేకువజామున లేచి ప్రార్థన చేస్తున్నారు. నీ భర్త నీ మాట వినకపోవడానికి కారణం, నీ పిల్లలు నీ చేజారిపోవడానికి కారణం నీ ప్రార్థన లేని జీవితం బిడ్డ. నీ ప్రార్థన లేని జీవితం. నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా బిడ్డ, నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా. ఒకవేళ నాకు సమయం ఏమిటి నీ చేతులు పట్టుకుని బ్రతిమలాడాలనిపిస్తుంది నాకు. నీ జీవితంలో ఒకప్పుడు ప్రార్థన ఉన్నప్పుడు నీ కుటుంబంలోకి ఏ సమస్య రాలేదు. నీ జీవితంలో కన్నీటి ప్రార్థన ఉన్నప్పుడు ఏ సమస్య నీ కుటుంబానికి దరిదాపులు కూడా నిలబడలేదు. ఎందుకంటే యోబు 1:10 ప్రకారంగా యోబు యొక్క కంచె కుటుంబం చుట్టూ దేవుని కంచె ఉన్నట్టే, యోబుకి అతను కలిగిన సమస్తం చుట్టూ దేవుని కంచె ఉన్నట్టే దేవుని కంచె మీ కుటుంబం చుట్టూ ఉండేది. ఎప్పుడైతే నీ జీవితంలో ప్రార్థన తగ్గిందో, ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని కొరకే ఆ ధ్యాస తగ్గిందో, ఎప్పుడైతే దేవుని కొరకే వైరాగ్యం తగ్గిందో, శాతానుడు మెల్లమెల్లగా నీ కుటుంబంలోకి జొరబడి నీ కుటుంబంలో అసమాధానాన్ని, అనారోగ్యాన్ని, హింసను, అనగా అనేకమైన ప్రతీకార చర్యలని దేవుడు శాతానుడు లేవనెత్తాడు నీ కుటుంబంలో. దేవుడు లేని స్థలంగా నీ ఇల్లు మారిపోయింది. అందుకే దేవుని యొక్క వాక్యం లేకపోతే విలాపవాక్యం 2వ అధ్యాయం 19వ వచనంలో, నువ్వు లేచి రేయి మొదటి జామున నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయాన్ని కుమ్మరించు. నీ పసిపిల్లలకు హృదయాల కొరకై రోధించడం ప్రారంభించు బిడ్డ. నువ్వు లేచి ప్రార్థించాల్సిన నువ్వు ప్రార్థించలేకపోతున్నావు. స్త్రీలు కొడుకొచ్చి విలిపించాల్సిన నువ్వు విలిపించలేకపోతున్నావు. అడిగితే నాకు టైం లేదు, దేవుడు ఒకరోజు నీకు టైం లేదంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుడు. దేవుడు నీకు సమయం లేదంటే నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుడు. దేవుడు నీతో చెప్తున్నాడు బిడ్డ, తిరిగి మరలా పాడైన నీ స్థలాలు ఈ రాత్రి తిరిగి కట్టబడాలి. కొట్టు చప్పట్లు గట్టిగా. పాడైన నీ స్థలాలన్నీ కట్టబడాలి. పాడైన నీ ప్రతి పరిస్థితిని ఈ రాత్రి నువ్వు కట్టబడాలి. నీ ప్రార్థనా జీవితం పడిపోయి ఉంటే ఈ రాత్రి కట్టుకో. విశ్వాస జీవితం పడిపోయి ఉంటే విశ్వాస జీవితాన్ని కట్టుకో. ఒకవేళ సంఘక్రమాన్ని కోల్పోయి తిరిగి సంఘక్రమాన్ని కట్టుకో. ఒకవేళ సాక్షి జీవితాన్ని కోల్పోయి తిరిగి మరలా సాక్ష్యాన్ని కట్టుకో. ఎక్కడ నీ జీవితంలో పాడైన స్థలాలు కొన్ని ఉన్నాయి, ఆ పాడైన స్థలాలలో దేవుడు నివసించలేడు. నీ పాడైన స్థలాలలో దేవుడు నివసించలేడు. ఆయన పరిశుద్ధుడు. ఈ రాత్రి నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దేవుని యొక్క వాక్యం రాయబడింది. యోహాను రాసినటువంటి సువార్త, యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. అప్పుడు అనగా మన పాపలు మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన సమస్త పాపములు కడిగి శుద్ధీకరించి, దుర్నీతి నుండి కడిగి పవిత్రపరిచి మళ్ళీ పరిశుద్ధుడిగా చేసి నీతిమంతుడిగా చేసి మళ్ళీ నిలవబెట్టగలిగిన దేవుడు. ఆయన దగ్గర ఉంటావో ఆయన లేని చోటుకు వెళ్తావో నీ ఇష్టం. ఆయన దగ్గరకు వస్తావో ఆయన లేని చోటుకు వెళ్తావో నీ ఇష్టం. ఒకవేళ ఆయన లేని చోటు ఏంటో చెప్పినా, నేను ఆయన లేని చోటు ఏంటో చెప్పిన యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం రాయబడింది. యెషయా గ్రంథం 5వ అధ్యాయం ఆయన లేని చోటు చెప్తున్నాను నేను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం, అందుచేతనే పాతాళం అపరిమితంగా నోరు తెరిచిపెట్టుకునింది, అందులో గనులు, సామాన్యులు, ఘోషేవారు, హర్షించేవారు అందులో పడిపోతారు. ఈ రాత్రి నరకానికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు బిడ్డ. నిత్య నరకాగ్నికి వెళ్ళడం దేవుని చిత్తం. అందుకే మార్కు రాసిన రాయబడింది, అందుచేతనే పాతాళం అపరిమితంగా నోరు తెరిచిపెట్టుకునింది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏడ్పు, కన్నీళ్లు, రోదన మిగిలి ఉంటుంది. ఆ రోదనకరమైన ప్రదేశంలోకి నువ్వు వెళ్ళకూడదని, ఆ రోదనకరమైన జీవితంలోకి వెళ్ళకూడదని, ఆ రోదనకరమైన కుటుంబంలోకి నువ్వు వెళ్ళకూడదని, ఆ రోదనకరమైన నరకంలోకి నువ్వు వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నిన్ను ప్రేమించి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన నీ కోసం వెతుకుతున్నాడు. మళ్ళీ నువ్వు ఆయన దగ్గర రాగలవా? తిరిగి నీ జీవితాన్ని కట్టుకోగలవా? తిరిగి పాడైన స్థలాలు బాగు చేసుకోగలవా? పాడైన నీ ప్రార్థన కుటుంబాన్ని, పాడైన నీ పరిశుద్ధతను, పాడైనటువంటి నీ ప్రార్థన లేని జీవితాన్ని ఈ రాత్రి దేవుడు ప్రార్థన జీవితాన్ని నువ్వు కట్టుకోవాలి. అతి జ్ఞానవంతులు తన ఇల్లు కట్టుకోవడం అంటే, అదే జ్ఞానవంతులు తన ఇల్లు కట్టుకోవడం అంటే. దేవుడు నిన్ను మరలా జ్ఞాపకం చేసుకొని చెప్తున్నాడు, పాడైన స్థలాలను ఆయన తిరిగి బాగు చేయగలడు. ఆమె చెప్పండి గట్టిగా. మొదటిదేమో పాడైన గుడారాన్ని బాగు చేయగలడు. పాడైన గుడారాన్ని బాగు చేయగలడు. పాడైన గుడారాన్ని కట్టగలిగిన దేవుడు. రెండవదిగా పాడైన స్థలాలను బాగు చేసే దేవుడు.